జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏ స్వార్థం లేకపోతే ఎందుకు నటించినట్టు? అది మోసం కాదా? స్వార్థమా? ఎక్కడ కనిపించిందండి మీకు స్వార్థం? మేనకోడలిగా శ్రవంతికి పోటీగా వస్తే తన వల్ల ప్రాణాలకి ప్రమాదం ఉంటుందని తెలిసి కూడా శ్రవంతి పెళ్లి దేవాంశ్తో ఆపడానికి మీ మేనకోడలి అవతారం ఎత్తినందుక? దశరథ రామయ్య, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? నీ చెల్లెలు శాంతాదేవి కూతురు, మీ మేనకోడలు జానకి. లేకపోతే చావు బ్రతుకుల్లో ఉన్న దేవాంశ్ కోసం ప్రాణాలకు తెగించిందే అప్పుడు స్వార్థం కనిపించిందా? కొంచెం తేడా కనిపిస్తే చాలు మనిషి ఎలాంటిదో ఏం చేసిందో మర్చిపోయి అవమానించేస్తారా? అక్క అక్క ప్లీజ్ అక్క, తలుపు తీయక్క. మేమేం అనుమానించడం లేదు. తనే మేనకోడల్ని కాను అని చెప్పింది. అయినా ఈ రోజుల్లో ఎవరూ మాట సాయమే చేయరు. అలాంటిది ఏ స్వార్థం లేకుండా ఈ కుటుంబం కోసం జానకి ఎందుకంత త్యాగం చేయాలి? అసలు శ్రవంతి దేవాంశుల పెళ్లి జరిగితే జానకికేంటి నష్టం? నష్టమే. ఎందుకంటే జానకియే వైదేహి కాబట్టి. అక్క చెప్పొద్దక్క. తన భర్తని వేరే ఆడది పెళ్లి చేసుకుంటుంటే చూస్తూ తట్టుకోలేక, పెళ్లి ఆపడానికి వేరే దారి లేక ఆ క్షణంలో అలా చేసింది. అక్క ఎంత పని చేసావక్క? ఏ విలువ సంపాదించడం కోసం ఎన్నాళ్ళు నిజం దాచాను. ఆ అవకాశం లేకుండా చేసేసావు అక్క. హలో, నేను చెంచలని మాట్లాడుతున్నాను. నువ్వా? చెప్పు చెప్పు, ఏంటి? చంపుతానని బెదిరించడానికి ఫోన్ చేసావా? చంపే. నాకు బతకడానికి ఏ కారణాలు కనిపించడం లేదు. చంపేసాయి. చెప్పేది పూర్తిగా వినకుండా ఎందుకు ఆవేశపడతావు? వైదేహి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.